నెల్లూరు మేయర్ శ్రవంతి తన మేయర్ పీఠానికి రాజీనామా చేయనున్నట్లుగా తెలుస్తుంది. కలెక్టర్ను కలిసి రాజీనామా లేఖను ఇవ్వనున్నట్లుగా కూడా వార్తలు బయటకు వస్తున్నాయి. 4 రోజుల్లో అవిశ్వాసం ఉండగా కూడా మేయర్ రాజీనామా చేయబోతున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఇక మేయర్ రాజీనామా ఆమోదం పొందితే అవిశ్వాసం లేనట్లే. అయితే ఈసీ అనుమతితో కొత్త మేయర్ ఎన్నిక జరిగే అవకాశం ఉంది. నాకు మద్దతు ఇస్తున్న కార్పొరేటర్లను భయపెడుతున్నారు అంటూ కూడా మేయర్ శ్రవంతి పేర్కొంటున్నారు. ఇక అండగా నిలిచిన నాయకులకు రుణపడి ఉంటా అంటూ కూడా తాను అన్నారు. మేయర్ పదవికి మాత్రమే రాజీనామా చేస్తున్నాను, ప్రజలకు ఎప్పుడో అందుబాటులోనే ఉంటాను అంటూ కూడా తాను తెలియజేశారు. ఇక నెల్లూరు పాలిటిక్స్లో కీలక పరిణామంగా దీన్ని చూడాలి. దీనికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, మేయర్ శ్రవంతి కూడా తానే స్వయంగా కూడా తన మేయర్ పీఠాన్ని కూడా వదులుకుంటున్నట్లుగా కూడా తెలుస్తుంది. అసలు ఏంటి డీటెయిల్స్? రేణు, ఏదైతే నెల్లూరు మేయర్ కార్పొరేషన్ మేయర్ పీఠానికి శ్రవంతి రాజీనామా చేస్తానని గత రాత్రి ప్రకటించిందంటూ రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తుంది. అయితే నేడు గౌరవనీయులైన కలెక్టర్ను కలిసి ఆమె రాజీనామా సమర్పిస్తారని ఇప్పటికే ప్రచారం నడుస్తుంది. నెల్లూరు మేయర్ పై అవిశ్వాస తీర్మానం ఈ నెల 18న జరగనున్నది. ఇప్పటికే అవిశ్వాస తీర్మానం నోటీస్ ఇచ్చారు. ఈ నెల 18న ఓటింగ్ జరగనున్నది. అయితే ఇక్కడ ప్రధానంగా ఏదైతే నెల్లూరు మేయర్ పీఠంపై ఆశలు వదిలేసిన వైసీపీ చివరి నిమిషంలో ఏదైతే అనిల్ కుమార్ యాదవ్, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, నెల్లూరు నగర ఇన్ఛార్జ్ పర్వత చంద్రశేఖర్ రెడ్డి ఇద్దరు తమ రాజకీయ చిత్రంతో వైసీపీ నుంచి టీడీపీలో చేరిన 5 మంది కార్పొరేటర్లు తిరిగి జగన్ సమక్షంలో 5 మంది కార్పొరేటర్లు వైసీపీలో చేరేలాగా వ్యూహాలు పొందారు. అయితే వైసీపీలో చేరిన తర్వాత ఒక ఇద్దరు కార్పొరేటర్లు ఏదైతే తాడేపల్లి నుంచి నెల్లూరు చేరుకునే లోపు ఇద్దరు కార్పొరేటర్లు కిడ్నాప్ అయ్యారు. వారి కుటుంబ సభ్యులు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే ఆ ఇద్దరు కార్పొరేటర్లు కూడా తాము టీడీపీలో ఉన్నామంటూ సెల్ఫీ వీడియోలు రిలీజ్ చేయడం, దీంతో మరో 3 కార్పొరేటర్లు మాత్రం వైసీపీలో ఉన్నారు. అయితే ఇక్కడ ప్రధానంగా నిన్న జరిగిన రాజకీయ పరిణామాలు చూస్తే ఏదైతే మరో 2 కార్పొరేటర్లు నెల్లూరు వైసీపీ నగరాధ్యక్షుడు బొబ్బల శ్రీనివాస్ నారాయణ సమక్షంలో టీడీపీలో చేరారు. మరో కార్పొరేటర్ 32వ డివిజన్ కార్పొరేటర్ కరీముల్లా కూడా టీడీపీలో చేరడంతో నారాయణ సమక్షంలో టీడీపీలో చేరడం. దీంతో వైసీపీలో ఉన్న 11 మంది కార్పొరేటర్లో 2 కార్పొరేటర్లు జారిపోయారు. దీంతో చివరి నిమిషంలో ఏదైతే ఉందో మేయర్ ఇటు అటు రెండు పార్టీలకు సంబంధం లేని మనిషిగా అయిందని రాజకీయ వర్గాల ప్రచారం. ఎందుకంటే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరినప్పుడు తాను కోటంరెడ్డి శిష్యురాలనంటే ఆమె గతంలో ప్రకటించుకోవడం జరిగింది. తర్వాత కొద్ది రోజుల తర్వాత ఏదైతే ఆమె తాను మళ్ళీ వైసీపీలో కొనసాగుతున్నానని కొద్ది రోజులు చెప్పడం. టీడీపీ కూటమి 2024లో అధికారంలో రాగానే ఏదైతే ఉందో ఆమె తాను టీడీపీలో ఉన్నానంటూ మళ్ళీ స్టేట్మెంట్ ఇలా భిన్న ప్రకటనలు ఇవ్వడంతో చివరికి ఎట్టకేలకు వైసీపీ నుంచి టీడీపీలో చేరిన 42 మంది కార్పొరేటర్లు అవిశ్వాస తీర్మానం నోటీస్ ఇచ్చారు. ఈ అవిశ్వాస తీర్మానం నోటీస్ ఇవ్వడంతో నెల్లూరు రాజకీయం రసవత్తరమైంది. అయితే చివరికి ఎట్టకేలకు తాను అవిశ్వాస తీర్మానంలో లెంకనేనని ఓ క్లారిటీ వచ్చిన తర్వాత ఆమె రాజీనామా చేయడానికి మొగ్గు చూపారు. ఇక్కడ వైసీపీ నెల్లూరు మేయర్ పీఠానికి సంబంధించి 54 మంది కార్పొరేటర్లు ఉండగా 54 మందిలో దాదాపు 44 మంది కార్పొరేటర్లు టీడీపీలో చేరారు. ఎన్నికలకు ముందు కొంతమంది చేరారు. ఎన్నికల తర్వాత దాదాపు 17 మంది కార్పొరేటర్లు వైసీపీ నుంచి టీడీపీలో చేరడంతో ఏకంగా మేయర్ పీఠానికి ఎసురు వచ్చింది. ఇప్పటికే మేయర్ శ్రవంతి భర్త జయవర్ధన్ పైన పలు ఆరోపణలు ఉన్నాయి. వీటినన్నింటినీ పరిగణలోకి తీసుకున్న కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి బ్రదర్స్, తర్వాత ఏదైతే మంత్రి నారాయణ రాజీనామా చేయమని కోరడం జరిగింది. అయితే ఆమె రాజీనామాకు ససేమిరా అనడంతో చివరికి అవిశ్వాస తీర్మానానికి వచ్చింది. ఇప్పటికీ ఏదైతే వైసీపీలో ఉన్న కార్పొరేటర్లు దాదాపు 11 మంది కార్పొరేటర్లు, కొత్తగా జరిగిన 3 కార్పొరేటర్లు, 14 మంది కార్పొరేటర్లు, మరో 2 కార్పొరేటర్లు జారిపోవడంతో
చివరికి ఇంకా అవిశ్వాస తీర్మానం కంటే ముందు మేయర్ స్రవంతి రాజీనామా చేస్తారంటూ నెల్లూరు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. రేణు ఎస్ ఇదిగా అంటే నెల్లూరుకి తర్వాత కూడా మేయర్ ఎన్నిక వీటికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి కిరణ్? రేణు ఈ నెల 18వ తేదీన మేయర్ పైన అవిశ్వాస తీర్మానం ప్రకటించడం జరిగింది. అందుకు తగ్గట్టుగా కలెక్టర్ నోటిఫికేషన్ జారీ చేశారు. అందుకు తగ్గ ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. ఎందుకంటే ఇప్పటికే ఆ మేయర్ రాజీనామా అంశం తెరపైకి వచ్చింది కాబట్టి ఏదైతే పుదుచ్చేరికి వెళ్ళిన కార్పొరేటర్లు మొత్తం మళ్ళీ నెల్లూరు చేరుకునే అవకాశం, ఏదైతే వైఎస్ఆర్సీపీలో 5 మంది కార్పొరేటర్లు చేరడం, అందులో మళ్ళీ 2 వెనక్కిపోవడంతో అప్రమత్తమైన టీడీపీ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే ఏదైతే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తనకు సంబంధించిన కార్పొరేటర్లందరినీ ఒక క్యాంపుకు తరలించారు. ఆ క్యాంపులో ప్రస్తుతం 38 మంది కార్పొరేటర్లు నెల్లూరు క్యాంపులో ఉన్నారు. అయితే ఇప్పుడు మేయర్ స్రవంతి రాజీనామా తెరపైకి రావడంతో దాదాపు వారు ఈ రోజు కానీ రేపు కానీ నెల్లూరు చేరుకునే అవకాశం ఉంది. మేయర్ నేడు రాజీనామా చేస్తుందా లేదా ఈ నెల 18 వరకు ఎదురు చూస్తుందా అనేది కూడా ఒక ప్రశ్నగా ఉంది. అయితే ఇప్పుడు మనకు అందిన సమాచారం ప్రకారం చూస్తే మేయర్ రాజీనామా చేస్తారంటూ సమాచారం అందుతుంది. అయితే ఇక్కడ ప్రధానంగా ఏదైతే వీరిపైన ఉన్న అవినీతి ఆరోపణలు, తర్వాత ఏదైతే ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డితో ఉన్న విభేదాలు, చివరికి వైసీపీ నుంచి టీడీపీలో చేరిన 42 మంది కార్పొరేటర్లు కూడా మేయర్ దంపతులను ఖచ్చితంగా మేయర్ పీఠం నుంచి దించాలంటూ ఇటు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని అటు మంత్రి నారాయణ ఒత్తిడితో చివరికి ఎట్టకేలకు ఏదైతే అవిశ్వాస తీర్మానం నోటీస్ ఇచ్చారు. అయితే ఈ మేయర్ నేడు కానీ రేపు కానీ రాజీనామా చేస్తే ఈ అవిశ్వాస తీర్మానం దాదాపు జరిగే అవకాశం లేదు. ఏదైతే ఈ నెల 18న ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం కొత్త మేయర్ ఎన్నుకునే అవకాశాలు కూడా ఉంటాయి. ఎందుకంటే వీరిలో ఉన్న 44 మందిలో మరో ఎస్టీ కార్పొరేటర్ను ఎన్నుకునే అవకాశం ఉంది. ఒక కార్పొరేటర్ నెల్లూరు మేయర్ ఎస్టీకి రిజర్వ్ చేయడం జరిగింది కాబట్టి మరో కొత్త వ్యక్తిని మరో మహిళా వ్యక్తిని నియమించే అవకాశం ఉంది. అది ఈ నెల 18 జరిగే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. ఇప్పటికైతే రాజీనామా అంశం తెరపైకి వచ్చింది. మరోపక్క వైసీపీ మరి ఏమైనా కొత్త ప్రయోగాలు చేస్తుందా లేక క్యాంపుకి వెళ్ళిన కార్పొరేటర్లలో కొంతమంది మళ్ళీ వైసీపీ తిరిగి వస్తారా అనేది కూడా ప్రశ్నగా ఉంది. అయితే నేడు కానీ మేయర్ రాజీనామా చేస్తే ఈ అవిశ్వాస తీర్మానం దాదాపు జరిగే అవకాశం లేదు. కొత్త మేయర్ను ఎన్నుకునే అవకాశాలు స్పష్టంగా ఉంటాయి. ఎందుకంటే రాజీనామా తర్వాత ఏకగ్రీవ కార్పొరేటర్లు దాదాపు 42 మంది ఉన్నారు. టీడీపీలో 42 మంది ఉన్నారు కాబట్టి మేయర్ను ఎన్నుకునే అవకాశం ఉంది. ఓవరాల్ గా అయితే ఇంత 18వ తేదీలోపు మేయర్ రాజీనామా చేసినా కూడా 18న కొత్త మేయర్ను ఎన్నుకునే అవకాశం ఉంది. ఇప్పటికే నోటిఫికేషన్ రిలీజ్ అయింది. రాజీనామా ఏదైతే మేయర్ స్రవంతి రాజీనామా చేసినా 18న కొత్త మేయర్ ఎన్నుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రేణు రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ కిరణ్. ఇక నెల్లూరు పాలిటిక్స్ లోనైతే కీలక పరిణామం చోటు చేసుకోబోతుంది. మేయర్ పొట్టూరి స్రవంతి కూడా తానే పదవికి రాజీనామా చేయనున్నట్లుగానైతే ప్రకటించినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ నెల 18న అయితే అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టేందుకు కూడా అంతా సిద్ధమయ్యారు. అదే క్రమంలో కూడా తన పదవికి రాజీనామా చేస్తున్నట్లుగా కూడా వెల్లడించడం అయితే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో కూడా 54 మంది కార్పొరేటర్లు ఉన్నారు. అందులో అంతా కూడా వైసీపీకి చెందిన వారే ఉన్నారు. అయితే వారిలో ఒకరు ఇప్పటికే రాజీనామా చేశారు. మేయర్ కాకుండా మిగిలిన 52 మందిలో 42 మంది సార్వత్రిక ఎన్నికల తర్వాత అయితే టీడీపీలో చేరిపోయారు. శనివారం రాత్రి స్రవంతి రాజీనామా చేస్తున్నట్లుగా ప్రకటన వచ్చింది. ఈ మేరకు ఇవాళ కలెక్టర్ను కలిసి రాజీనామా లేఖను అందచేయనున్నట్లుగా కూడా తెలుస్తూ ఉంది. కాకపోతే ఈరోజు ఆదివారం కావడంతో కూడా మరి అంటే నెక్స్ట్ 18 వరకు కొనసాగుతారా లేకపోతే రేపేమైనా ఎప్పుడు సమర్పిస్తారనేది మాత్రం ఇంకా క్లారిటీ లేదు. కానీ తానే రాజీనామా చేయడానికైతే నిర్ణయించుకున్నట్లుగానైతే తెలుస్తోంది. ఇక ఒకవేళ కనుక రాజీనామా చేసి ముందుగానే కలెక్టర్ దగ్గర నుంచి ఆమోదం పొందితే గనక అవిశ్వాసానికైతే అవకాశం ఉండదు. ఎన్నికల కమిషన్ అనుమతితో మేయర్ ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది. అయితే ఇక్కడ టీడీపీ బలం కూడా కార్పొరేటర్లో క్లియర్గా కనిపిస్తుంది కాబట్టి అదే రోజున 18నే ఏకగ్రీవంగా కూడా మేయర్గా మరొకరిని టీడీపీ నుంచి ఎన్నుకుంటారు అంటూ కూడా వార్తలు బయటకు వస్తున్నాయి. చూడాలి మరి నెల్లూరు మేయర్ పీఠం మీద అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టక ముందలే మరి రాజీనామాని ఇచ్చేసి కలెక్టర్ దగ్గర నుంచి ఆమోద ముద్ర పొందుతారా, నెక్స్ట్ నెల్లూరు మేయర్గా ఎవరు నిలవనున్నారు అనేది కూడా ఉత్కంఠగా మారింది. కేసులు పెడుతూ కనీసం మహిళా కార్పొరేటర్లను కూడా చూడకుండా జరుగుతున్నటువంటి పరిణామం అందరికీ తెలిసిందే. ఈరోజు ఒక గిరిజన బిడ్డ
ఎదుర్కొనే శక్తి లేక ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేస్తున్నారో నిజంగా ఎంత బాధాకరం అంటే, నాకు కార్పొరేటర్లు మద్దతు ఇస్తున్నారని వాళ్ళని భయపెడుతూ, బెదిరిస్తూ, కేసులు పెడుతూ, కనీసం మహిళా కార్పొరేటర్లను కూడా చూడకుండా వారి ఇళ్ళకెళ్ళి వాళ్ళని బెదిరిస్తూ, ఇబ్బంది పెడుతూ, బయటికి చెప్పుకోలేని పరిస్థితిలాగా వాళ్ళని అనేక విధాలుగా భయపెడుతూ ఇబ్బంది పెడుతున్నారు. నాకు ఈ మేయర్ పదవి ఇచ్చినందుకు గాను జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పుడూ మేము రుణపడి ఉంటామని, అదేవిధంగా నాకు ఈరోజు ఇంత కష్టం వచ్చిందని గిరిజన దళిత నాయకులు నాకు అండగా నిలిచినందుకు వారందరికీ కూడా నేను రుణపడి ఉన్నానని తెలియచేసుకుంటూ, ఈరోజు నా మేయర్ పదవికి రాజీనామా చేస్తున్నాను. రేపు మార్నింగ్ వెళ్ళి కలెక్టర్ కూడా అందించడం జరుగుతుంది. నేను మేయర్ పదవికి మాత్రమే రాజీనామా చేస్తున్నాను. ప్రజలకు ఎప్పుడూ చేరువుగా ఉంటాను. వారి ఆశీస్సులు మా మీద ఉన్నాయని మేము అనుకుంటూ, ఈరోజు నన్ను ఈ మేయర్ పదవి నుంచి దించడానికి ఇన్ని కుట్రలకు పాల్పడుతున్నారో, కార్పొరేటర్లను కొట్టిస్తారు, బెదిరిస్తారు, మహిళా కార్పొరేటర్లను కూడా చూడరు, వాళ్ళ ఇళ్ళకి ఏ టైంలో అంటే ఆ టైంలో వెళ్ళడం, ఇన్ని కుట్రలు చేస్తున్నటువంటి ఈరోజు నన్ను దించేస్తున్నందుకు గాను, నాకు ఎవరైతే ఈరోజు నన్ను మేయర్ పదవిలోంచి ఉంచకూడదు అనే ఒక దూర ఆలోచనతోటి దీన్ని అంతా చేస్తున్న వారందరికీ కూడా, ఒక గిరిజన బిడ్డ పదవుల్లో ఉండకూడదు అని ఇంత నీచంగా ఆలోచించి, ఇంత నీచంగా కొన్ని రోజులుగా జరుగుతున్నటువంటి ఇన్ని నీచాతి పనులు చేసిన వారికి ఈ గిరిజన బిడ్డ ఉసురు తగలకపోదని